ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు ఈ పొరపాటున పంటలపైన గడ్డి మందు స్ప్రే చేయడం, దాంతో పాటుగా కెమికల్స్ అనేది డోసేజ్ తెలవకపోవడం వల్ల ఓవర్ డోస్‌లో పంటలపైన స్ప్రే చేసినప్పుడు ఈ పంటలనేది డ్యామేజ్ అయిపోతుంటాయి. పూర్తిగా కాలిపోయి పంటలనేది చనిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో మొక్కల్ని బతికించడంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఈ మొక్కలనేది బతకవు. అయితే ఈ పంటలపైన పురుగు మందు గాని, కలుపు మందు గాని ఓవర్ డోస్‌లో స్ప్రే చేసినప్పుడు లేదంటే కలుపు మందులు ఒక పంట పైన స్ప్రే చేయాల్సిన కలుపు మందులు ఇంకో పంట పైన స్ప్రే చేసినప్పుడు ఇవి చనిపోకుండా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతన్న గూడా అసలు ఈ కలుపు మందులు పంట పైన స్ప్రే చేసినప్పుడు మొక్కల్లో ఏం జరుగుతది? చాలా మంది ఏం చేస్తారంటే అన్నిటికి ఒకే ట్రీట్‌మెంట్ ఉంటదనుకోని ఫార్ములా 4 న్యూట్రిషన్ తీసుకొచ్చి కలుపు మందు కొట్టంగానే పైనంగా కొడుతుంటారు. కానీ ఇది సరైన ప్రక్రియ కాదు. ఒక్కొక్క కలుపు మందు ఒక్కొక్క విభాగం పైన పనిచేసి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఉదాహరణకు గ్లైఫోసేట్ ఉంటది. మనకు గ్లైసిల్ అంటాం కదా! ఈ గ్లైఫోసేట్ అనేది మొక్కల్లో ఏం చేస్తదంటే ప్రోటీన్ సింథసిస్‌ని ఆపేస్తది. అంటే కిరణజన్య సమక్రియలో ప్రోటీన్ సింథసిస్‌ని ఆపేసి మొక్క మెల్లమెల్లగా ఆహారం తయారు చేసుకోకుండా చనిపోయేలాగా చేస్తది. ఆ తర్వాత గ్లైఫోసేట్ ఉంటది. ఈ గ్లైఫోసేట్ ఏందంటే మొక్కల పైన పడగానే సెల్స్‌ని బ్రేక్ చేస్తది. అంటే కణాల్ని పగలగొట్టేసి ఫ్రీ రాడికల్స్ అంటే ఆర్ఓఎస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ఇవన్నీ మన ఈటినేమంటారంటే మొక్క వ్యాధి నిరోధక శక్తి కోసం అని చెప్పేసి ఇది డిజైన్ చేయబడి ఉంటది. ఇది ఓవర్‌గా కంట్రోల్ కోల్పోవడం వల్ల మొక్కల్లో ఉన్నటువంటి కణాలనేది పగిలిపోయి చనిపోతాయి. ఇక 2,4-డి లాంటి కెమికల్స్ ఉంటాయి. హెర్బిసైడ్స్ ఉంటాయి. ఈ 2,4-డి లాంటి కెమికల్స్ ఏం చేస్తాయంటే మొక్కల్లో హార్మోన్స్ యొక్క ఇది ఒక ఆక్సిజన్ గ్రూప్‌కి చెందినటువంటి హార్మోన్ ఇది. మొక్కల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ పెంచేస్తాయి. విపరీతమైన కణ విభజన ఇది ఒక రకంగా క్యాన్సర్ లాంటిది. విపరీతమైన కణ విభజనను పెంచేసి మొక్కను చనిపోయేలాగా చేస్తాయి. ఇక మనం కెమికల్ ఓవర్ డోస్ తీసుకుంటే ఇదేం చేస్తదంటే ఇందులో ఉండేటువంటి హార్డ్ కెమికల్ విస్తరించడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అనేవన్నీ కూడా మొక్క పైన బర్నింగ్ సెన్సేషన్‌ని పెంచుతాయి. ఈ బర్నింగ్ సెన్సేషన్ పెరిగినప్పుడు ఏమైద్దంటే మొక్కల్లో ఆస్మోసిస్ ప్రక్రియ అంటే నీళ్లను పైకి లాక్కునే ప్రక్రియను ఆస్మోసిస్ ప్రక్రియ అంటారు. ఇలా ఆస్మోసిస్ ప్రక్రియ అనేది కంట్రోల్ కోల్పోయి మొక్క బర్న్ అయి చనిపోతది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేసింది. మీరు అన్నిటికి ఒకే సొల్యూషన్ ఉండదు. అలాంటప్పుడు గడ్డి మందు పడ్డప్పుడు అంటే మన గ్లైఫోసేట్ పడ్డప్పుడు ఏం చేయాలి? మెయిన్‌గా ఇందులో ప్రోటీన్ సింథసిస్‌ని పెంచాలి. దానికోసం అమైనో యాసిడ్స్ పైనంగా స్ప్రే చేసుకోవడం, మొలాసిస్ స్ప్రే చేసుకోవడం, దాంతో పాటు ఫుల్విక్ యాసిడ్ లాంటివి స్ప్రే చేసుకోవాలి. రెండోది పారాక్వాట్ లాంటి పంటలు కెమికల్స్ అటాక్ అయినప్పుడు ఏం చేసుకోవాలంటే ఓఎస్ఏ లాంటి కెమికల్స్‌ని ఏసుకోవాలి. కాల్షియం, బోరాన్ లాంటి ఎలిమెంట్స్‌ని మొక్కకు అందించాలి. దాంతో పాటుగా మొక్కకు కొంచెం స్ట్రెంత్ పెంచడం కోసం బెల్లం ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి. ఇక మనకు ఈ ఆల్‌మోస్ట్ ఆల్ ఈ కెమికల్ ఓవర్ డోస్‌లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక 2,4-డి ఇలాంటి వాటి విషయంలోకి వచ్చేసరికైతే సీవీడ్ లాంటి ఎలిమెంట్స్ వాడుకోవాలి. ఇలా మొక్క ఉన్నటువంటి సిట్యుయేషన్ బట్టి మొక్క యొక్క ఏజ్‌ని బట్టేసి మనం కొన్ని కంట్రోలింగ్ ఏజెంట్స్ అనేది కలుపుకోవాలి. ఇవన్నీ చేసినా కూడా రూట్ యాక్టివిటీ అనేది ఇక్కడ ఆగిపోతది కాబట్టి రూట్ యాక్టివిటీ మెటాబాలిజం పెంచడం కోసం సాయిల్ అప్లికేషన్‌లో స్లర్రీ లాంటి ఫెర్టిలైజర్స్ వాడుకోవాలి. ఇలా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ప్రతి విషయం మీద సైంటిఫికల్‌గా తెలుగు వివరత అనేది మీకు వివరిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సైన్స్ బేస్డ్ అగ్రికల్చర్ నేర్చుకోవాలంటే తెలుగు వివరతను ఫాలో అవ్వండి. సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫార్మ్‌లో తెలుగు వివరత ఉంది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.